హాయ్ గైస్, ఇవాళ మేము ట్రిప్ ప్లాన్ చేసాం అనంతగిరి గుట్ట అండ్ భూకైలాస్ టెంపుల్. చలో మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాం, మీరు కూడా చిల్ అవ్వండి చూసి. చలో గాయస్, ఇప్పుడైతే ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అనంతగిరి హిల్స్కి 110 కిలోమీటర్స్ ఉంది అరౌండ్. ఇప్పుడు మట్టుకు సగం దూరం వచ్చేసినాం. రోడ్స్ మాత్రం ఓకే బాగున్నాయని అయితే చెప్పాను. చాలా మట్టుకు అయితే అన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి రోడ్కి. చూద్దాం ముంగడి పోయినాక ఎలా ఉంటుందో. చాలాసేపటి నుంచి ఆ డీసమ్ అతను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు అందరికీ. అంటే రోడ్ ఖాళీగా ఉందని చెప్పి అనుకో, కానీ ఇంత స్పీడ్ పోయేంత అవసరం ఏం లేదు అసలు ఈ ఏరియాలో. ఏం పని ఉందో మరి అంతగానో అర్జెంటుగా. సరే మనోనికి కూడా మనం ఓవర్టేక్ చేసి చూపిద్దాం ఎట్లుంటుందో సరదా అని చెప్పి వెళ్తున్నాము. మావాడు కూడా తగ్గుతలేడు, రైడర్ ఇచ్చి వాడు దిగుతుండు. అప్పటికే మా టాప్ స్పీడ్ వచ్చేసి 95 కొడుతున్నాము. మా బైక్ రిస్కే అనుకో, ఈ ఏరియాలో మేము కూడా కొట్టాడు. కానీ తప్పట్లేదు, మా అంకుల్ బ్యాచ్ వాళ్ళంతా ముంగడికి వెళ్ళిపోయారు. వాళ్ళని ఇక పట్టాలంటే ఈ మాత్రం ఉండాలి. చలో ఇచ్చేసినాము ఇంకా డిసెంబర్కి. రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఇక గాయ్స్, దుంకాలని ఉంది కానీ ఈత రాదని వదిలేసిన, లేకపోతే స్విమ్మింగే ఇలా. ఈ గ్రీనరీ బాగుంది భయ్య ఈ ఏరియాలో. ఇట్లా పొద్దుగాల ఈ అంకుల్ లెక్క జాగింగ్ చేస్తే మస్తు ఉంటుంది ఈ ఏరియాలో. చింటూ బాయ్ గారు కూడా చేస్తారుగా. కాలు నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అని ఉరుకుతారు అందరు కలిసి. సో గాయస్, ఫైనల్గా అయితే మనం అనంతగిరి హిల్స్కి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నాం. ఈ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక హనుమాన్ టెంపుల్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తూ పోతున్నా. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇదే. ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి వ్యూ మొత్తం హాయిగా చూడొచ్చు. ఏమంటావు బ్రో, ఎలా ఉంది నీకు ఫీల్? ఇచ్చి వాడేసింది బ్రో. ఈడ ల్యాండ్ కూడా జబర్దస్త్ ఉంది. ఖాళీ అమ్మతో కొందాం అనుకుంటున్నా కానీ అమ్మరంట. చూద్దాం తర్వాత. మరి ఈడెంత బాటిల్ పట్టుకొని తిరుగుతుండు, అటు బాటిల్ పట్టుకొని తిరుగుతుండు. ఎందుకు తిరుగుతుండో కూడా అర్థమైతలేదు ఇప్పుడు. సో ఇక్కడికి ఈ టెంపుల్ కి ముందు పెద్ద మనిషి కూడా ఏమో చేస్తుంది చూడు. అక్కడ పెద్ద BMW అడ్వెంచర్లు వేసుకురావుడు కాదు. ఇదర్ దేకో SP Shine 125cc, ఇదర్ దేకో పల్సర్ 150cc, ఏ దేకో యూనికాన్. రాండి, ఏ బండి అయినా పర్లేదు, రాండి చూడండి, ఎంజాయ్ చేయండి. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు,
కడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చంటోడిలా ఆహా అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా నింగితో సమానం మత్తుల్లో. చలో గైస్, మనమైతే అనంతగిరి హిల్స్ లోకి వచ్చేసినాం. ఇదైతే మన హిల్. ఈ హిల్ అయితే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. అక్కడ నుంచి పాయింట్ ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇందులో ఏమున్నాయి బ్రో? వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ డెడ్ ఎండ్ ఉంది. ఓకే అక్కడ పోయి కవర్ చేసి ఓకే, మనలో కూడా చూపించేద్దాం. మన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు, మనం కూడా ఇక వెళ్దాం. అంకుల్ కూడా గుట్ట ఎక్కిన మనం ఎందుకు ఎక్కలేం? చలో గుట్ట అనేది ఇవ్వాలి. స్టిక్ ఉండాల్సిందే, బాగుంది. మన వాళ్ళు అయితే ఇక్కడ ఏదో ఆలోచిస్తారు. చలో ఓకే, మనమైతే ఆన్లైన్లో చూసిన మహానంది స్టాచ్యూ అనేది ఇదే అనమాట. ఎంట్రన్స్లోని మా నంది స్టాచ్యూ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఏవో ఉన్నాయి అక్కడ చూడండి.
ఎస్ ఫైనల్లీ ఇదే వ్యూ పాయింట్ వచ్చేసినాం. చూద్దాం ఇక. ఇప్పుడైతే అనంతగిరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ భూకైలాస్ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ అది చూపిస్తా. ఇప్పటి మట్టుకైతే ఇది ఓవర్ భయ్యా. చలో. నథింగ్ బ్రో, కింద పడిపోయే టోనీ. ఇధర్ దేఖో లోయ ఇధర్. ససుర్రా ఊర్లే ఆచి తూచి నడవాలి. ఇలాంటి టైంలోనే బొర్రుతో కింది దాకా బొర్రుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. బ్రో మనం ఉన్నదే లోయలో బ్రో, ఇంకేడి బొర్రలుతావు బ్రో. ఇక్కడ వాటర్ వస్తే హైలైట్ ఉంటుంది. మాడేమో సైంటిస్ట్ కనిపెట్టిండు. చెబ్రో ఇక్కడ నుంచి వాటర్ వచ్చేటప్పుడు అక్కడ నుంచి వాటర్ ఫాల్ క్రియేట్ అవుతుంది బ్రో. ఇక్కడ పోసే మరి నీది పోసే వాటర్ ఫాల్ చేసేద్దాం. సరిపో భయ్యా, స్టాక్ లేదు. స్టాక్ వేయలేదు కడపలో ఇంకా.